నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అభివృద్ధి కోసం యువత డిజిటల్ మార్గం పట్టాలన్న చంద్రబాబు ఇదే ఏడాది థీమ్ గా పెట్టుకున్నట్లు వెల్లడి. తుంగభద్ర డ్యాం అధికారులతో ఏపీ నిపుణుల భేటీ. 19వ గేట్ నుంచి నీటి వృధా, కొత్త గేటు ఏర్పాటుపై చర్చ. ఏపీ క్రీడా సాధికార సంస్థపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి సమీక్ష. వైసీపీ పాలనలో షాప్లో అవినీతి అక్రమాలపై ఆరా. బీహార్లోని ఆలయంలో తొక్కిసలాటతో విషాదం. 6 మహిళలు సహా 7 దుర్మరణం. సెబీ చీఫ్ స్పందనతో మరిన్ని సంక్లిష్ట ప్రశ్నలు. మాధవి బజ్పై ఆగని హిండెన్బర్గ్ ఆరోపణలు. యువతకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంతర్జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. క్లిక్స్ నుంచి ప్రగతి దిశగా స్థిరమైన అభివృద్ధి కోసం యువత డిజిటల్ మార్గం ఈ ఏడాది థీమ్ గా పెట్టుకున్నట్లు చెప్పారు. డిజిటల్ విప్లవంలో యువత ముందంజ ఉందన్నారు. యువశక్తి, ఉత్సాహం, సరికొత్త ఆవిష్కరణలు రాష్ట్రం, దేశం, ప్రపంచాన్ని ముందుకు నడిపించే మార్పునకు ఉత్ప్రేరకాలుగా పేర్కొన్నారు. డిజిటల్ ఇన్క్లూజన్ ద్వారా యువతను శక్తిమంతం చేయడానికి, సామర్థ్యాన్ని పెంచడానికి నిబద్ధతతో ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ దిశగా గో ఏపీ చురుగ్గా అడుగులు వేస్తోందని చంద్రబాబు వెల్లడించారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె సమీపంలో ప్రైవేటు పాఠశాల బస్సు బోల్తా పడిన ఘటనలో ఓ విద్యార్థిని మృతి చెందింది. ఓబులవారిపల్లి నుంచి సమీపంలోని శ్రీవాణి స్కూల్కు 20 మంది విద్యార్థులతో బస్సు బయలుదేరింది. ఓ చిన్న వంతెన వద్ద బస్సు వెనుక టైరు రాయి ఎక్కడంతో బోల్తా పడి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో స్టీరింగ్ రాడ్డు సైతం విరిగిపోయింది. ఈ ఘటనలో 2వ తరగతి విద్యార్థిని భవిష్య అక్కడికక్కడే మృతి చెందింది. మరో 3 విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ పరారయ్యాడు. సరైన కండిషన్ లేకపోయినా స్కూలు బస్సు నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు ఉదయం 7:50 నుంచి 8 గంటల లోపల శ్రీవాణి మా ఓబులవారిపల్లి మండలానికి చెందిన శ్రీవాణి విద్యానికేతన్కి సంబంధించిన ఒక స్కూల్ బస్సు విద్యార్థులను ఎక్కించుకొని సుమారు ఒక 15 మందిని ఎక్కించుకొని స్కూల్కి పోతుండగా ప్రమాదవశాత్తు ఆ స్టీరింగ్ యొక్క రాడ్ విరిగిపోయి బస్సు బోల్తా పడినది. ఆ బోల్తా పడిన విషయంలో ఒక పాప చనిపోయినది. అక్కడికక్కడికే చనిపోయింది. మిగతా వాళ్ళకి చిన్న చిన్న గాయాలైనాయి. కేసు దర్యాప్తు చేస్తున్నాము. విజయనగరం జిల్లా వంగర మండలంలో ఏనుగుల గుంపు హల్చల్ చేస్తోంది. బీవీఆర్ పేట, రాజులగుమ్మడ గ్రామాల మధ్య ఏనుగులు తిష్టవేశాయి. అడవి నుంచి దారి తప్పి వచ్చిన ఏనుగుల గుంపుతో గ్రామస్తులు బెంబేలెత్తుతున్నారు. ఏనుగుల గుంపు వివిధ పంటలను నాశనం చేయడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఏనుగుల గుంపు సమూహాన్ని తరలించేందుకు చర్యలు చేపట్టారు. రైతులు, గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తుంగభద్ర డ్యాం ఇంజనీర్లతో ఆంధ్రప్రదేశ్ నిపుణుల బృందం సమావేశమైంది. ఆదివారమే డ్యాం ప్రాంతానికి వెళ్లిన డిజైన్ల విభాగం చీఫ్ ఇంజనీర్ తోటకుమార్, ఎస్సీ శివకుమార్ రెడ్డి, ఈఈ వేణుగోపాల్ రెడ్డి కొట్టుకుపోయిన 19వ గేటు వద్ద ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చర్చించారు. కొత్త గేటు ఏర్పాటు అవకాశాలపై చర్చలు జరిపారు. ఈ సమావేశం తర్వాత కొట్టుకుపోయిన గేటును తోటకుమార్ బృందం పరిశీలించనుంది. జలవనరుల మంత్రి నిమ్మల రామనాయుడుతో పాటు ఇంజనీర్లు తుంగభద్ర డ్యాంను పరిశీలిస్తారు. ఆ తర్వాత తుంగభద్ర డ్యాం నిపుణులతో నిమ్మల రామనాయుడు సమావేశమవుతారు. అనకాపల్లి జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. వైసీపీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ సొంత మండలం నుంచే ఆ పార్టీ నాయకులు జనసేనలోకి భారీగా చేరారు. మాజీ ఎమ్మెల్యే కన్నబాబుకి ముఖ్య అనుచరులుగా ఉన్న మునగపాక ఎంపీపీ జయలక్ష్మి వైసీపీని వీడి జనసేనలో చేరారు. వైసీపీ నుంచి భారీగా తరలివచ్చిన వైస్ ఎంపీపీలు, సర్పంచ్లకు ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ కండువా కప్పి ఆహ్వానించారు. నియోజకవర్గంలో వైసీపీ ఖాళీ అవుతుందని ఎమ్మెల్యే తెలిపారు.
బీహార్ జహానాబాద్ జిల్లాలోని బాబా సిద్ధనాథ్ ఆలయంలో భారీ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 7 మృతి చెందగా 16 మంది గాయపడ్డారు. మగ్దుంపూర్లో బాబా సిద్ధనాథ్ ఆలయంలో కన్వర్ యాత్రికులకు పూల వ్యాపారులకు మధ్య వాగ్వాదం జరగ్గా అది తొక్కిసలాటకు దారితీసిందని పోలీసులు తెలిపారు. ఈ తొక్కిసలాటలో 6 మహిళలు సహా మొత్తం 7 మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించనున్నట్లు వెల్లడించారు. పరిస్థితులు అదుపులోకి వచ్చాయని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై స్పందించిన బీహార్ సీఎం నితీష్ కుమార్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియోను ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని జిల్లా యంత్రాంగాన్ని సీఎం ఆదేశించారు. 4 లక్షలకు అదనంగా అంత్యక్రియల కోసం మరో 20,000 రూపాయలను అందించనున్నట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారికి 50,000 రూపాయలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఆరోపణలను ఖండిస్తూ సెబీ చీఫ్ మాధబీబత్ చేసిన ప్రకటన మరిన్ని సంక్లిష్ట ప్రశ్నలు లేవనెత్తుతోందని అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ పేర్కొంది. సెబీ చీఫ్ స్పందనపై సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా స్పందించిన హిండెన్బర్గ్ మరిన్ని ఆరోపణలు చేస్తూ వరుస ట్వీట్లు చేసింది. మాధబీ స్పందనలో ఆమెకు మారిషస్ ఫండ్లు ఉన్నాయన్న విషయాన్ని ధృవీకరిస్తున్నాయని పేర్కొంది. దీంతో పాటు ఆ ఫండ్స్ ను ఆమె భర్త ధావల్ చిన్ననాటి మిత్రుడు నడుపుతున్న విషయం కూడా తేలిందని పేర్కొంది. ప్రస్తుతం అతడు అదానీ గ్రూప్లో డైరెక్టర్గా చేస్తున్నారని వెల్లడించింది. వాటిలో బచ్ వ్యక్తిగత పెట్టుబడులు, ఇతర స్పాన్సర్ల నిధులు ఉన్నాయని వెల్లడించింది. ఇది విరుద్ధ ప్రయోజనాల అంశం కిందకు వస్తుందని ఆరోపించింది. సెబీలో నియామకంతో ఆమె 2017లో స్థాపించిన కంపెనీలు నిద్రాణమైపోయాయని పేర్కొంది. ఆఫ్ షోర్ సింగపూర్ కన్సల్టింగ్ సంస్థ, భారతీయ కన్సల్టింగ్ సంస్థ, మాధబీ లేదా ఆమె భర్త ధావల్ బచ్ ఆసక్తి ఉన్న ఏదైనా ఇతర సంస్థ ద్వారా కన్సల్టింగ్ క్లయింట్ల పూర్తి జాబితా వివరాలను బహిరంగంగా విడుదల చేయగలరా అని ప్రశ్నించింది. సెబీ చీఫ్ పూర్తి పారదర్శకత, బహిరంగ విచారణకు కట్టుబడి ఉంటారని హిండెన్బర్గ్ ప్రశ్నించింది. ఏలూరులో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఎన్సిటిసి అధికారులతోటి మాట్లాడి ఏదో విధంగా మనం రుణాలు తీసుకొద్దామని ఒక ప్రయత్నం చేశాం. మేము కాకినాడ పర్యటనలో ఆ రోజు అక్కడ పీడిఎస్ రైస్ని ఏ విధంగా దారి మళ్లించారో వాటిపైన మేము సమీక్షించుకుంటూ ఆ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు ఆ రోజు వరకు బ్యాంకర్లు కూడా మేము ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తేవాళ్ళు. కానీ ఆ రోజు నుంచి ఫోన్లు ఎత్తడం కూడా మానేశారు. వాళ్ళకు కూడా నమ్మకం కలగలేదు. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన అరాచకం ఎంత వెనకబడిపోయాం మన రాష్ట్రం ఆర్థికంగా అనేది చూసి చాలా వరకు వెనకడుగు వేశారు. 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఏ విధంగా ఈ అప్పుల్ని తీర్చాలి? మేము సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి కూడా స్టాచ్యుటరీ పేమెంట్లు కొన్ని చేయాలి. అదే నెలలో మేము 2,000 కోట్ల రూపాయలు బ్యాంక్ ఆఫ్ బరోడా కట్టాలి. అర్థం కాని పరిస్థితుల్లో కూడా ధైర్యంగా మేము అందరం కూడా నిర్ణయించుకుని పాండ్యన్ గారిని ఢిల్లీ వెళ్ళమన్నప్పుడు ఆయన అక్కడ అధికారులతో మాట్లాడి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దీనిపైన ఫోకస్ పెట్టి త్వరలోనే మనం రైతులకు అందించేటట్టు మీరు చేయండి. దానికి సంబంధించిన దసరాలు మీరు ఇమీడియట్గా మూవ్ చేయమని ఆయన చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి సమన్వయపరుచుకుంటూ ఈ ఆర్థిక పరిస్థితిలో కష్టకాలంలో కూడా 1,000 కోట్ల రూపాయలు గత నెలలోనే మేము రైతులందరూ కూడా అందించడానికి ఒక అద్భుతమైన కార్యక్రమం ద్వారా మేము చేశాం. 1,674 కోట్ల రూపాయల్లో ఈరోజు మిగులు 674 కోట్లు ఒకే రోజున మన రైతాంగానికి అందరికీ ఒక భరోసా కల్పించడానికి కోసం చేస్తున్న కార్యక్రమం ఇది. అందులో మన జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లాలో, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 472 కోట్ల రూపాయలు మనం ఈరోజు రైతులందరికీ వాళ్ళ ఖాతాల్లో పడేటట్టు ఏర్పాటు చేశాం. మీ అందరికీ నేను మాట ఇస్తున్నాను, రైతులు పడుతున్న కష్టాల గురించి రైతుకు పెద్దపీట వేయాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. కూటమి ప్రభుత్వం ఎంత బలంగా నిర్ణయం తీసుకుందో, ఏ విధంగా మీకోసం నిలబడ్డామో, మీ అందరం కూడా ఈరోజు మీకోసం అండగా నిలబడడానికి కోసమే ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చాం. ఎందుకంటే మీరు గత 5 సంవత్సరాల్లో మీరు పడిన కష్టాలు సామాన్యమైన విషయం కాదు. నేను ఇది పదే పదే ఎందుకు అంటున్నానంటే నేను చూశాను. కొనుగోలు విషయం గురించి జనసేన పార్టీ నుంచి మేము కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అనేక ప్రాంతాల్లో పర్యటించాం, నిలబడ్డాం. తెలుగుదేశం పార్టీ తరఫున కూడా
నాయకులందరూ కూడా అదే విధంగా ఈ జిల్లాలో ప్రత్యేకంగా, ఎందుకంటే డెల్టా ప్రాంతంలో గోదావరి జిల్లాలకు ఉన్న ప్రాముఖ్యత మీ అందరికీ తెలుసు. ఇక్కడే రైతాంగానికి ఇబ్బంది కలిగే పరిస్థితి వచ్చిందంటే మేమే నమ్మలేకపోయాం. కౌలు రైతుల విషయంలో మొట్టమొదటి కార్యక్రమం ఈ ప్రాంతంలో మేము చేసింది మీ అందరికీ తెలుసు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు సొంత నిధులతోటి 5 కోట్ల రూపాయలు ఆయన కౌలు రైతులను ఆదుకోవాలి, పాపం ఆత్మహత్య చేసుకున్న రైతులకి మనం ఆదుకోవాలంటే చింతలపూడికి వచ్చినప్పుడు ఈ జిల్లాలో 42 మంది ఆత్మహత్య చేసుకున్నట్టే మేమే నమ్మలేకపోయాం. ఆత్మహత్య చేసుకున్న ఆ కౌలు రైతు కుటుంబాలకి ₹1,00,000 చొప్పున ఆర్థిక సహాయం ఆ రోజు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కౌలు రైతుకి ఎట్టి పరిస్థితుల్లో కూడా గౌరవం దక్కాలి. ఎవరైతే కష్టపడి పండించుకుంటున్నారో ఆ పండించే రైతుకే సకాలంలో మనం చెల్లించే విధంగా, బ్యాంకుల నుంచి రుణాలు వచ్చే విధంగా, ప్రభుత్వం కూడా ఎక్కడ పొరపాట్లు చేయకుండా కొనుగోలు చేసే విధంగా ముందుకెళ్లాలని ఆ రోజు మేము చేసిన మా ఆలోచనని ఈరోజు ప్రభుత్వంలో అమలు చేసే విధంగా ముందుకు అడుగులు వేస్తున్నాం. ఈ పంట ద్వారా కానివ్వండి, స్థానికంగా ఈరోజు రైతు భరోసా కేంద్రాలని మార్చి రైతు సహాయ కేంద్రాలుగా మార్చాం. రైతాంగంలో ఎవరైతే పాపం నిజాయితీగా కష్టపడి కౌలుదారులుగా ఉన్నారో వాళ్ళందరికీ CCRC కార్డ్స్ ఇచ్చేటట్టు, రేపటి రోజున రెవెన్యూ సదస్సులు ఏవైతే ప్రారంభం అవుతున్నాయో ఆ రెవెన్యూ సదస్సుల్లో మీ అందరికీ కూడా గ్రామ సభలు ఏర్పాటు చేసి ఖచ్చితంగా 100% మన రాష్ట్రంలో ఉన్న కౌలు రైతులందరినీ కూడా ఆదుకునేటట్టు ఈ ప్రభుత్వం మీకోసం పనిచేయబోతోంది. అందుకు ఖచ్చితంగా మీకు రుణపడి ఉంటాం. ఆ రుణాన్ని తీర్చుకునే విధంగా కష్టపడి పనిచేస్తామని మరొకసారి రైతాంగాన్ని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. గతంలో మనం చూసాం ఏ విధంగా దళారులు ప్రత్యేకంగా రైతు భరోసా కేంద్రాల దగ్గర నుంచి ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానివ్వండి, చివరికి గోతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళు ఉపయోగించుకున్నారు. ఆ మార్పు కోసమే మొన్న మేము ముఖ్యమంత్రి గారికి మేము చేసిన ప్రజెంటేషన్లో మా శాఖ నుంచి ఒక నిర్ణయం తీసుకుని మాట ఇచ్చాం. అదేంటంటే ఈ రోజుకి మన జనాభా 62% వ్యవసాయంపై ఆధారపడి ఉంది. వ్యవసాయ రంగాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కేవలం వ్యాపారవేత్తలకే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, రైతులు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేయాలి. వాళ్ళు కూడా ఆ ప్రక్రియలో ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా నిజాయితీగా పారదర్శకంగా వాళ్ళు ఒక కేంద్రానికి వెళ్తే కొనుగోలు కేంద్రానికి సంతృప్తిగా ఈ ప్రభుత్వం నాకు అండగా నిలబడిందనకి భరోసా కల్పించే విధంగా మేము కొన్ని మార్పులు తీసుకొస్తున్నాం మా డిపార్ట్మెంట్లో. అందులో ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేసిన సూచన మేరకు మేము కూడా ఇంటర్నల్గా వర్క్ చేసుకుని మా డిపార్ట్మెంట్లో ఒక నిర్ణయం తీసుకున్నాం. రాబోయే ఖరీఫ్ మాసానికి మీ అందరికీ మాటిస్తున్న ప్రభుత్వం తరఫున 48 గంటల్లోనే మీ ఖాతాల్లో డబ్బులు పడిపోతాయి. కేవలం 48 గంటల్లోనే. దానికి అన్ని విధాలుగా కసరత్తు చేసి టెక్నాలజీని ఉపయోగించుకుని ఎటువంటి ఖర్చు అయినా సరే దానికి మేము భరించే విధంగా మేము సిద్ధమై రైతుకు మాత్రం నష్టం కలిగించకుండా మేము నిలబడతాం. అదేవిధంగా సోదరులు ఇప్పుడే చెప్పారు, కనీసం గోతాల విషయంలో, ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ఏ విధంగా కూడా గత ప్రభుత్వం ఆదుకోలేదు. పరికరాల విషయం కూడా నాకు చాలామంది ఆ దృష్టికి తీసుకొచ్చినప్పుడు, గతంలో అంతకుముందు నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంతోమంది రైతులకి తైవాన్ స్ప్రేయర్లు కానివ్వండి, డ్రిప్ ఇరిగేషన్ పైపులు కానివ్వండి, ఆయిల్ ఇంజన్లు కానివ్వండి, టార్పాలిన్లు కూడా మేము చివరికి రైతులకు ఇచ్చేవాళ్ళం ఆ రోజు మార్కెట్ యార్డ్ ద్వారా. అదంతా పూర్తిగా విస్మరించారు, నష్టం కలిగించారు. మరొకసారి వాటిపైన దృష్టి పెట్టి ఎప్పుడు లేని విధంగా మొట్టమొదటిసారి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి మేము రైతులకి 50% సబ్సిడీ తోటి టార్పాలిన్లు సరఫరా చేయాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే మీరు కష్టపడి పండించిన ధాన్యాన్ని కల్లాల దగ్గరే మీరు వాటిని ఉపయోగించుకునే విధంగా, అక్కడి నుంచి నేరుగా మిల్లర్ల దగ్గర తీసుకొచ్చే విధంగా మీకు టార్పాలిన్ అందించాలని ఒక నిర్ణయం తీసుకుని టార్పాలిన్ కొనుగోలు విషయంలో కూడా ముందడుగు వేశాం. వీటితో పాటు ఇంతకుముందు నేను చెప్పినట్టు కేవలం వ్యాపారవేత్తలకో, బడాబాబులకో, మిల్లర్లకో భయపడాల్సిన అవసరం లేదు.
వాళ్ళందరూ కూడా మన సమాజంలో భాగస్వాములే. ఏ విధంగా మేము కందిపప్పు ధరను తగ్గించగలిగామో అదొక ఉదాహరణ. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ఎక్కడ చూసినా సరే 180 రూపాయలకి కిలో అమ్ముతున్నారు కందిపప్పు. కానీ వాళ్ళందరినీ పిలిచి చర్చించి కొత్త ప్రభుత్వం వచ్చింది, ప్రజలు ఎంతో ఉత్సాహంతో ప్రభుత్వం పైన ఒక నమ్మకంతో వాళ్ళు ఓట్లు వేసి ఒక బాధ్యత మాకు అప్పగించినప్పుడు మీకు కూడా అందులో ప్రధాన పాత్ర ఉంది, దాన్ని మీరు గౌరవించాలని చెప్పి వాళ్ళతో సుదీర్ఘంగా చర్చించినప్పుడు హోల్సేలర్స్ కానివ్వండి, మిల్లర్స్ కానివ్వండి, పెద్ద రీటైలర్స్ కానివ్వండి, దేశవ్యాప్తంగా వాళ్ళు వచ్చి ఆ రోజు ఒప్పుకుని కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఈ రోజున మనం 150 రూపాయలకే మనం కందిపప్పు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు మనం సరఫరా చేయగలుగుతున్నాం. ఆ విధంగా కొన్ని చర్యలు తీసుకున్నాం. బియ్యం విషయంలో కూడా నేను మీకు మాట ఇస్తున్నాను, గతంలో వీళ్ళేదో సెలెక్టివ్గానో ర్యాండమ్గానో చేసామని చెప్పారు. అంటే ధాన్యం కొనుగోలు కోసం మీరు రైతు భరోసా కేంద్రాలకు వెళ్తే మీకు ఒక చీటీ ఇచ్చి, కంప్యూటరే ఇచ్చింది ఈ చీటీ, పలానా చోటకి వెళ్ళి మీరు అక్కడ ఆ పలానా మిల్లోనే మీరు ధాన్యాన్ని తీసుకెళ్ళమని చెప్పేవాళ్ళు. అది కంప్యూటర్ ఇచ్చిన చీటీ కాదు. అది వైఎస్ఆర్సీపీ నాయకులు దొంగ ప్లాన్ వేసి మిమ్మల్ని అందరినీ కూడా ఇబ్బంది కలిగించే విధంగా వాళ్ళ స్వార్థం కోసం కొంతమంది మిల్లర్లకే ఈ సరుకు చేరే విధంగా వాళ్ళు చేసిన కుట్రది. దాన్ని కూడా బయట పెట్టాం. ఎందుకంటే ఎప్పుడైతే లోతుగా ఆలోచించి కొత్త విధానాలు తీసుకొద్దామని మేము మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము ప్రయత్నం చేస్తున్నామో అందులో భాగంగా నేను ఈరోజు అది కూడా మీకు మాట ఇస్తున్నాను. మీకు అనుకూలమైన దగ్గరలో ఉన్న మిల్లుకే మీరు తీసుకెళ్ళి ఆ ధాన్యాన్ని అప్పజెప్పే విధంగా రాబోయే రోజుల్లో మేము ఆ విషయమైన తీసుకుంటున్నాం. ఎక్కడ కూడా మీకు నష్టం కలిగించాం, రైతుల్ని కాపాడుకుంటాం. ఆ భరోసా మీకు ఇవ్వడానికి కోసమే ఈ ప్రభుత్వం ఇటువంటి అడుగులు ముందుకేస్తోంది. నిజాయితీగా, పారదర్శకంగా, ఎన్నడూ లేని విధంగా ఇంకో పెద్ద కార్యక్రమం మేము చేపట్టబోతున్నాం. అదేంటంటే పౌర సరఫరాల శాఖ నుంచి ఏదైతే 40,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్నారో మార్చి 31వ తారీఖు కల్లా 2025 మార్చి 31వ తారీఖు కల్లా 10,000 కోట్ల రూపాయలు మళ్ళీ తిరిగి ఈ బ్యాంకర్లకు చెల్లించే విధంగా మేము ఇంటర్నల్గా మేము కూడా ఒక బడ్జెట్ అనాలిసిస్ చేసుకుని సిద్ధమయ్యాం. నిజాయితీగా కష్టపడతాం, మీకోసం కష్టపడతాం. ఎక్కడ కూడా ఈ ఖరీఫ్ మాసానికే మీరు చూస్తారు ఎంత తేడా వచ్చిందో ప్రభుత్వంలో. ఏ విధంగా పరిపాలన, మీరు మంచి అభ్యర్థులకు మంచి వ్యక్తుల్ని మీరు గెలిపించినప్పుడు మీకోసం ఎట్లా నిలబడతారో మీరు చూశారు. మీకోసం పోరాడతారు. శాసనసభలో కూడా మొన్న 4 రోజులు శాసనసభలో కూడా ప్రతిరోజు రైతుల విషయం గురించే ప్రస్తావించారు మన గౌరవ సభ్యులందరూ కూడా. మీ పక్షాన్ని నిలబడ్డారు. ఎందుకంటే మీరు ఎదుర్కొన్న కష్టాల గురించి, ఏ విధంగా మీరు దేశానికి మీరు రక్షణగా నిలబడుతున్నారో, ఏ విధంగా ఇంతమందికి మీరు ఆహార ధాన్యాల ద్వారా మీరు ప్రతి కుటుంబం సంతోషంగా ఉండేటట్టు మీరు చేస్తున్న కష్టాల్ని గుర్తించి ఆ పొరపాటు ఎక్కడ జరగకుండా మీ పక్షాన్ని నిలబడి పోరాడుతున్నారు మన ప్రజాప్రతినిధులు. అదేవిధంగా ప్రభుత్వంలో కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నిరంతరం మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి, మన ప్రజలకి ఏ విధంగా మనం అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్దాం, గతంలో ఉన్న పూర్వవైభవాన్ని మన ఆంధ్రప్రదేశ్కి మరొకసారి తీసుకొచ్చే విధంగా కష్టపడదామనే ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. అందుకే నేను మిమ్మల్ని ముందుగానే నేను క్షమించమని కోరాను. ఎందుకంటే 90 రోజులు అయిపోయింది మీకు పేమెంట్ రాక. 90 రోజులు మీరు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారో ఇప్పుడే సోదరుడు చెప్పాడు. ఒక రైతు కనీసం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకున్నాక సొమ్ము చేతికి రాకపోతే ఆయన చాలా ఇబ్బందుల్లో ఉంటారు. ఆ రైతుకు భరోసా కల్పించడానికి కోసం ఈ రోజున ఇంత మహోత్తర కార్యక్రమం చేపట్టాం. మీ అందరూ కూడా భవిష్యత్తులో ఆ భరోసా నింపుకునే విధంగా ఎక్కడ కూడా మీరు ప్రభుత్వం నుంచి పొరపాటు జరిగిన భావన మీలో రాకుండా, మా శాఖనే కాకుండా ఈ ప్రభుత్వం మొత్తం కూడా రైతుకి పక్షపాతిగా నిలబడి రైతన్నకి పెద్దపీట వేస్తామని మీకు ఈ సభ ద్వారా మీకు మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ రాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు హైదరాబాద్ నుంచి నేరుగా సచివాలయానికి రానున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి విజయవాడకు చేరుకొని అక్కడి నుంచి హెలికాప్టర్లో సచివాలయానికి చేరుకోనున్నారు. సచివాలయంలో వివిధ అంశాలపై సీఎం సమీక్షించనున్నారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ తదితర అంశాలపై చర్చించనున్నారు. సచివాలయంలో వైద్య ఆరోగ్య, రవాణా, యువజన, క్రీడల శాఖలపై సీఎం సమీక్షించనున్నారు. నూతన పారిశ్రామిక విధానంపైన అధికారులతో సీఎం చర్చించనున్నారు.
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య పరిష్కరిస్తామని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ప్రజా సమస్యల పరిశీలనకు ఈ ఉదయం ఆయన నగరంలో పర్యటించారు. 12వ డివిజన్ అయ్యప్ప నగర్లో మసీదు వద్ద స్థానికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. విజయవాడ నగరంలో ఏ మూలకి వెళ్ళినా కూడా ఒకటే సమస్య, రోజు కూడా దాని గురించే మాట్లాడాల్సి వస్తుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఎంతో గొప్ప స్కీము, గ్రామీణ ప్రాంతాల్లో లేదు అని మనం బాధపడుతున్న స్కీము. టౌన్లో దానివల్ల చాలా వరకు ఉపయోగం చాలా చోట్ల పొంగి ప్రజలు అక్కడ ఉండలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇక్కడ అది పొంగటం వల్ల చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు భరించలేని స్థితిలో ఇల్లు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఒక హాస్పిటల్ అయితే హాస్పిటల్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. దీనిలో మానవ తప్పిదం ఉంది. అది అధికారులు వాళ్ళకున్న ఇబ్బందులతో కానీ లేకపోతే వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకున్నాయి. యుద్ధ ప్రాతిపదికన ఈ సమస్య పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వాళ్ళని ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా వెళ్తా ఉన్నాను. ఈ సమస్య గురించి వారి దగ్గర ప్రస్తావిస్తాను. దేశాన్ని మాదక ద్రవ్యరహితంగా మార్చడమే నశా విముక్త భారత్ అభియాన్ లక్ష్యమని గుంటూరు జిల్లా అధికారులు తెలిపారు. గుంటూరు కలెక్టర్ కార్యాలయం నుంచి హిందూ కళాశాల వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. దేశ దశా దిశను నిర్ణయించే యువత డ్రగ్స్, గంజాయి మత్తులో పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటుందని అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. యువతను సరైన మార్గంలో పెట్టడమే లక్ష్యంగా నశా విముక్త భారత్ అభియాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నషా భారత్ ముక్త్ అభినవ్ యొక్క మిషన్ డ్రగ్స్ని అరికట్టడం, డ్రగ్స్ అక్రమ రవాణాల కోసం కూడా ఇవన్నీ అరికట్టడం కోసం ఈ యొక్క కార్యక్రమం తీసుకొచ్చారు. డ్రగ్స్ అనేది యువతకు బానిసవుతున్నారు. వాళ్ళకి ప్రతి ఒక్క అవగాహన కల్పించాలని ఫ్రెండ్స్తో సరదాగా ఈ యొక్క డ్రగ్స్ని అలవాటు చేసుకుంటున్నారు. వాళ్ళు చెడిపోతున్నారు, పక్కన వాళ్ళు కూడా చెడికొడుతున్నారు. ఒక ఫ్రెండ్స్ సర్కిల్స్ అందరూ ఇదవుతున్నారు. మీ పక్క వాళ్ళని కూడా మీరు ప్రేమగా ఆప్యాయంగా ఇది తప్పు అని చెప్పే ఒక అవగాహన కార్యక్రమం చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్స్ సే నో టు డ్రగ్స్ అండ్ సే ఎస్ టు లైఫ్ అనే ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. భావి భారత పౌరులుగా ఉండి భావి భారతాన్ని ముందుకు నడిపించాల్సిన యువతరం ఇవాళ అయితే నిర్వీర్యం అయిపోయి నిర్లిప్తగా మత్తుకు బానిసలైపోయి తాగి తందనాలాడుతూ తేలుతుంటాయి. ప్రజలు ఏమవ్వాలి, మన భారతదేశం ఏమవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ ఒక విముక్తి కలగజేయాలనే ఉద్దేశంతో మత్తుకి బానిస కావద్దు, డ్రగ్స్కి బానిస కావద్దు అనే ఉద్దేశంతో యువతలో చైతన్యం కలగజేయడానికి దేశవ్యాప్తంగా కూడా ఒక ర్యాలీ చేస్తూ ఉన్నారు. యువత బానిస కాకూడదు, మత్తుకి లోని దేశ భవిష్యత్తుని పణంగా పెట్టకూడదని మేమందరం కూడా ప్రజలకి చైతన్యం చేయడానికి ర్యాలీ తీసుకుంటున్నామండి. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆలమూరులో అగ్ని ప్రమాదం జరిగింది. బాణసంచా దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో టపాసులు పేలి పెద్ద పెద్ద శబ్దాలు వచ్చాయి. దట్టమైన పొగ కమ్మేసింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో అగ్ని ప్రమాదం సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పారు. నెల రోజులుగా కడప జిల్లాలో దొంగలు వణికిస్తున్నారు. ఇంటికి తాళం వేస్తే చాలు కన్నం పడినట్లేనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇల్లు వదిలి వెళ్లాలంటే భయపడుతున్నారు. గత నెల రోజుల్లోనే నగరంలో దాదాపు 15 భారీ చోరీలు జరిగాయి. మామూలుగా రాత్రి సమయాల్లో చోరీ చేసే దొంగలు కడప నగరంలో పట్టపగలే ఇళ్ల తాళాలు పగలకొట్టి దొంగతనాలు చేస్తున్నారు. ఇటీవల కడప ప్రకాశ్ నగర్, ఓం శాంతి నగర్లో సుమారు పెద్ద ఎత్తున నగదు, బంగారు చోరీ చేశారు. బ్లూ కోడ్ సంఖ్య పెంచి దొంగల ఆట కట్టించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజలకు ఇళ్లకు LHMS కెమెరాలు అమర్చుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. విజయవాడ నగర శివారు నున్న పవర్ గ్రిడ్ కూడల్లోని ఓ అపార్ట్మెంట్ పై నుంచి దూకి యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలు కండ్రికకు చెందిన హైమావతిగా గుర్తించారు. 5 అంతస్తులపై నుంచి దూకడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. నున్న గ్రామీణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
50 ఏళ్ల క్రితం వైఎస్ఆర్ జిల్లా మైలవరం వద్ద పెన్నా నదిపై నిర్మించిన జలాశయం ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోలేదు. సుమారు 10 టీఎంసీల నీటి సామర్థ్యంతో మైలవరం జలాశయాన్ని నిర్మించారు. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు మున్సిపాలిటీలకు తాగునీరు సైతం అందిస్తున్నారు. ప్రస్తుతం జలాశయం పరిస్థితి దయనీయంగా మారింది. కట్టపై రోడ్డు మార్గం భయంకరంగా తయారైంది. రక్షణ గోడలు శిథిలమైపోయాయి. జలాశయంలో పూడిక తీయకపోవడంతో పూర్తిస్థాయి నీటిని నిల్వ చేయడం కుదరట్లేదు. దీంతో ఆయకట్టు రైతులు సాగునీటి కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాదైనా నిధులు కేటాయించి ఆధునీకరణ పనులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. పూర్తి డెడ్ స్టోరేజ్కి జరుగుతుంది. జరగబోయే కాలంలో నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది. ప్రజలు చాలా కష్టాలు పడే తాగునీళ్లకు ఇక్కడ జమ్మలమడుగు మున్సిపాలిటీకి అయితేనేమి, పొద్దుటూరు మున్సిపాలిటీకి అయితేనేమి, ఎర్రగుంట్ల మున్సిపాలిటీ ఇదంతా తాగునీళ్లకు మైలవరం రిజర్వాయర్ మీద ఆధారపడింది. కానీ మైలవరం రిజర్వాయర్కు నీళ్ళు వచ్చే రిజర్వాయరు గండికోటలో కూడా డెడ్ స్టోరేజ్కి వాటర్ జరుగుతుంది. జరగబోయే కాలంలో నీటి కొరతతో చాలా ఇబ్బంది పడతారు ప్రజలు. ఈ కాలువ కింద 75,000 ఎకరాలు జమ్మలమడుగు మండలం, కర్నూలు జిల్లాకు నీరు సాగు ఉంది. దీనికి ఈ నీటి సాగుదల వల్ల ఈ కాలువలకు పూడికలు సరిత లేక వర్షాలు పడితే ఇప్పుడు మాకు చాలా ఇబ్బంది. పిల్ల కాలువ ఉంది. ఆ పిల్ల కాలువ కూడా చాలా పూడికతో నిండిపోయింది. ఎన్ని ఏళ్ళ నుంచి అది దాని మరమ్మతులు నోచుకోలేదు. అధికారులు ఇప్పటికైనా స్పందించి వర్షాకాలకన్నా ముందు ఆ కాలువ పూడిక తీయవలసిందిగా కోరుకుంటున్నాము. మైలవరం డ్యామ్ బాగానే ఉంది, కానీ కట్టలు, కాలువలు, కాలువలకు కూడా చాలా బ్రిడ్జీలు మరమ్మతులు చేయాలా చెప్పినా కూడా గతంలో మాకు పనుసు లేవు, చెప్తాంలే అని ఊరికే ఎస్టిమేషన్ వేసుకొని పోయినారు. ఎస్టిమేషన్ వేసుకొని పోయి దానికి కూడా ఏం స్పందన లేదు. గండికోట రిజర్వాయర్ రాకముందు 9.5% స్టోరేజ్ ఉన్నది. కానీ గండికోట వచ్చినాక 6.5 స్టోరేజ్కి వచ్చింది. ఇప్పుడు మనకు 3 టీఎంసీల నీళ్లు పెట్టాలకే గగనంగా అయిపోతుంది. ఎందుకంటే డ్యామ్ కట్ట సరితలేదు, అది ఏదో రిపేర్లు ఉన్నాయి అది అంటారు. కాకపోతే దాని రిపేర్లు అన్నీ మట్టగా చేసి 6.5 చిల్లర టీఎంసీల నీళ్లు స్టోరేజ్ వచ్చేట్టుగా పెడితే రైతులకు బాగా ఉపయోగకరంగా ఉంటుందని నా మనవి. ఇది మైలవరం డ్యామ్ కింద 2 ఉపకాలువలు ఉన్నాయి. ఇవి ఒక ఉపకాలువ టంగుటూరు వరకు వెళ్తుంది. కానీ దానికి మరమ్మతులు చేసి దాని పూడిక తీసేస్తే, వర్షాకాలం వస్తుంది కాబట్టి పూడిక తీసేస్తే లాస్ట్ వరకు నీళ్లు అందేదానికి బాగా ఉపయోగకరంగా ఉంటుందని అధికారులకు విన్నపం చేస్తున్నాం సార్.